పరమాత్మ హెచ్చరికగా ఒక మాట చెప్పాడు అప్పుడు. అయ్యా, యుగ యుగాలలోనూ ధర్మానికి అధర్మం చేత, సత్యానికి బొంకు చేత, అసత్యం చేత గ్లాని కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అలా బాధ కలిగినప్పుడు ఒక సాధారణమైనటువంటి అమాయకుడు ఎవడో సమాజంలో ఉన్నవాడు చూచి ఉపేక్షించాడు అంటే వాడికి ఏం పాపం అంటదు. కానీ జ్ఞాని అయిన వాడు చూచి ఉపేక్షించాడంటే వానికి చేటు తప్పదు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పరము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులవ్వారలు ఉపేక్షసేతురు అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మాన్ని సత్యాన్ని ఉద్ధరించడానికి నేనున్నాను యుగయుగాల్లో అని ఢంకా బజాయించి చెప్పాడు కృష్ణ భగవానుడు. అక్కడ చెప్పి ఇంకా యుద్ధం నిశ్చయం అయిపోయింది, వచ్చేసారు ఆయన. మరి ఇంత విర్రవీగి పలికినవాడు యుద్ధరంగంలో అందరూ మరణించేశారు, ఎవడు లేడు, అందరిని చంపేశారు పాండవులు. వాడి బలంలో వాడొక్కడే మిగిలాడు దుర్యోధనుడు. ప్రాణభయం, చంపేస్తారని ఎవడో కనపడలేదు చుట్టుపక్కల. పలపరణి మూకలో కాల్నిలు ఒక గుర్రంబుడిగ్గి నీ కొడుకు గదాకరిత భుజుండై ఒక్కడు తొలగి శనియ ఏమి చెప్పుదును కురునాథ. సంజయుడు వర్ణించి చెప్తున్నాడు ఆ దృశ్యాన్ని. మహారాజా, హఠాత్తుగా గుర్రం దిగి నీ కొడుకు యుద్ధరంగం నుంచి పారిపోయాడు ప్రాణభయంతో. ఏం చెప్పేది మహారాజా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఏడ్చాడట, అయ్యో నా కొడుకు ఆ స్థితి పట్టిందా అని. అలా వెళ్ళినవాడు పోయి ఎక్కడ ఆ ద్వైపాయన హ్రదంలో జలస్తంభన విద్యా ప్రభావం చేత అక్కడ దాగి ఉన్నాడు. వాడు ధర్మరాజు వెతుకుతున్నాడు, ఎక్కడ వాడిని చంపేస్తే కదా అయిపోతుంది యుద్ధం. మిగిలినవాడు ఇంక లేడు. అశ్వత్థామ, కృపుడు వాళ్ళు కనపడలేదు. వాళ్ళు ఉన్నా చంపాల్సిన పని లేదు, ఇంకా వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంకెవరు లేరు సైన్యంలో. వాడిని ఒక్కడిని చంపితే యుద్ధం అయిపోయినట్టే. ఇక ఎక్కడ గూఢచారులు చెప్పారు పలానా హ్రదంలో ఉన్నాడు అని. ధర్మరాజు తమ్ముళ్ళు పిలుచుకున్నాడు. అర్జునుడు, కృష్ణుడు ఒకసారి రథం ఆ యుద్ధరంగం అంతా తిరిగిన రథంలో ఇంకా ఎవరిన మిగిలింటే చంపేయాలని. ఎవడో కనపడలేదు. కృష్ణుడు ఇంకా అన్వేషిస్తున్నాడు. అర్జునుడు ఉన్నాడు అక్కడ. అన్నా, బావగారు వచ్చిన తర్వాత అందరం వెళ్దాం అన్నాడు. అయ్యా, ఇక్కడ యుద్ధం చేయాల్సి వస్తే వాడితో భీముడు కదా చేస్తాడు, నువ్వు కాదు కదా. పదం రండి, వాడు అక్కడి నుంచి తప్పించుకుంటే వాళ్ళ కష్టం. తొందర వచ్చేశారు. ధర్మరాజు పై ఏమయ్యా, ఇంత ఆత్మాభిమానధనుడవు నీవు, అంభో గర్భము సుచ్చి పాండుసుత వాహాగర్వ దుర్వార సంరంభం బొర్వకలేగా దాగినావే రారాజిశిరో చచ్చుచో గాంభీర్యంబును ధైర్యమున్ మరచి దుర్గర్వంబు బెండయ్యనే శుంభన్మానము దులిగాకని జనస్తోమంబు నిందింపదే. ఏమైందయ్యా నీ ఆత్మాభిమానము, పైకి రా అన్నాడు. వాడప్పుడు కూడా ఆ మేకపోతు గాంభీర్యం, అన్నా 18 రోజులు యుద్ధం చేసి అలిసిపోయే కొన్నాను కానీ మీకు భయపడి కాదన్నాడు. సరే, వచ్చి విశ్రాంతి తీసుకున్నావు కదా ఇంతసేపు, చాలాసేపు అయింది వచ్చి, ఇంక పైకి రా అన్నాడు. అప్పటికే అన్నాడు, అన్నా మీరు 5 మంది సురక్షితులై ఉన్నారు, తగిన ఆయుధాలతో ఉన్నారు, నేను నిరాయుధుణ్ణి, ఏమీ లేవు, పరివారం లేదు, ఇంక నేను యుద్ధం చేసినా ఎవరి కోసం చేయాలన్నా, కాబట్టి నేను ఇంక యుద్ధం చేయదలుచుకోలేదు అన్నాడు. ఏనింక సమరముల్ల మహీనాయక నీకే ఉర్వి ఇచ్చితి, ఈ భూమి నీకు ఇచ్చేస్తున్నాను పోన్నా అన్నాడు. ఒరే, 18 రోజులు యుద్ధం చేసింది నీ దగ్గర దానం తీసుకున్నదనక, నీ ఈగి నేను భూనాయకుండగుటొల్ల రజకోటికి పరిగ్రహము చనుని నిన్ను అనింతెగటార్చి నేల పాలించదా నన్ను నుంచితేని పెంపును వహింపు. నిన్ను చంపి నేను కానీ నన్ను చంపి నువ్వు కానీ ఈ రాజ్యం చేయాలని నువ్వే చెప్పావు బావగారితో రాయబారంలో. అలాంటప్పుడు ఎట్లా చెప్తున్నావు ఈ మాటలు, నువ్వు పైకి రా అన్నాడు. సరేనా, నా ఓటమి ఒప్పుకుంటున్నానన్నా చెప్పాడు. నేను ఓడిపోయినాను ఒప్పుకుంటున్నాను, వదిలేయి. ఓడి వచ్చినాడ ఉద్ధతి నాకేలా ఉలుకుమారి నీవే ఉరివి ఏలుము, గుర్రములను ఏనుగులు లేని బయలు నీ తలహే కట్టుకొమ్ము ధర్మతనయ. ఓటమి అంగీకరిస్తూ వాడి మనస్సు వాడిని హెచ్చరించింది, అరే నీ అభిమానం ఏమైందిరా అని. వాడు ఏమంటాడంటే, ఈ 18 రోజులు యుద్ధం జరగడం వల్ల భూమిపై ఎన్ని ఏనుగులు ఉన్నాయో గుర్రాలు ఉన్నాయో మనం చంపేశాం. ఏనుగులు గుర్రాలు లేని నేల ఎవడు పరిపాలించినా ఒకటే, పో ఏలుకోబో అన్నాడు. వాడి అహంకారం చూడండి. అప్పుడు కూడా ధర్మరాజు ఒప్పుకోలేదు.
నీ దైన్యం చూసి నాకు జాలి కలుగుతూ ఉంది నాయన, పైకి రా. ధర్మరాజు ధర్మం ఉంది కదా ఆయనలో. మా 5 మందిలో నువ్వు కోరుకున్న వాడితో, నువ్వు కోరుకున్న ఆయుధంతో యుద్ధం చేయి, నీ ఆయుధాలు నేను ఇస్తాను, పైకి వచ్చి యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు వాడికి ఆశ చిగురించింది మళ్ళీ. అన్నగారు ఎంత మంచి అవకాశం ఇచ్చేసి మాటలో దొరికిపోయాడు ఆయన. 5 మందిలో ఎవడైనా కోరుకోవచ్చు కదా, సహదేవుడితో గదాయుద్ధం చేస్తే సులభం కదా, అసలు ధర్మరాజుకి గదాయుద్ధం చేతరాదు, చేయొచ్చు కదా ఆలోచిస్తూ పైకి వచ్చాడు వాడు పైకి రావడం, కృష్ణుడు వచ్చి వీళ్ళని చేరుకోవడం జరిగిపోయింది. కృష్ణుడు వింటున్నాడు ఇదంతా. ధర్మరాజు చెవి దగ్గరికి వచ్చి, బావా నువ్వు చెప్పినటువంటి నియమం ఉందే, 5 మందిలో నువ్వు కోరుకున్న వాడిని వాడితో కోరుకున్న ఆయుధంతో చేయమని అవకాశం వాడికి ఇచ్చినవే, అది ఎలా ఉందంటే జూదమండి నువ్వు రాజ్యం పోగొట్టిన రోజు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తెచ్చిపెట్టావు. ఇప్పుడు వాడు ఎవరిని కోరుకుంటే వాడి ఇష్టం కదా, భీముడినే కోరుకోవడం లేదు ఇప్పుడు అన్నాడు. ఏదో మాటల్లో అనేశాను బావా, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, దుర్యోధన ఆయన ధర్మాన్ని ఆయన ప్రదర్శించాడు. నీ ఆత్మాభిమానం వదిలిపెట్టద్దు, నువ్వు ఎవరిని కోరుకోవాలో ధర్మంగా వాళ్ళనే కోరుకో. నువ్వు ఏ ఆయుధంతో యుద్ధం చేయాలో బాల్యం నుంచి ఏ ఆయుధం నీకు ప్రావీణ్యమో అదే కోరుకో. అంతేగాని ధర్మరాజు చెప్పాడు కదా అని నువ్వు కోరుకుంటే అది తప్పు అన్నాడు. పోవయ్యా నువ్వెవడు నాకు చెప్పడానికి, నీ వల్లనే అసలు ఇంత వచ్చింది. మా అన్నగారు ఎంత కాసం అవకాశం ఇచ్చారు నాకు. అన్నా కవలుండే నీవుండే గండీవియుండే, నేను నకుల సహదేవుల్లో ఒకరిని కోరుకోవచ్చు కదన్నా, నిన్ను కోరుకోవచ్చు కదన్నా అని మాట్లాడుతూ ఉంటే భీమునికి ఏడుపు వస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. నేను 100 మందిని చంపుతానని ప్రతిజ్ఞ చేశానే, నా ప్రతిజ్ఞనే భంగం చేశాడే మా అన్నగారు. మొట్టమొదటి నుంచి ఈయనతో ఈ కష్టాలే వస్తున్నాయి నాకు, ఎలాగాని ఏడుస్తున్నాడు ఆ భీముడు. అప్పుడు కృష్ణుడు పరిస్థితి చూసి భీముని వీపు తట్టాడట. భీమ దుఃఖించకు నాయన, నువ్వు చిన్నప్పటి నుంచి సామాన్యుడా, బక విధ్వంసనం ఆచరించితివి, హిడింబా ప్రాణమున్గొంటివి, కీచక నిర్మూలన కేళి సల్పితివి, జరాసంధంగక స్వైరభంజక లీలని విలసిల్లితివి, అవి మనుష్య స్ఫూర్తి మాత్రంబులే. చిన్నప్పటి నుంచి నువ్వు బకాసురుని చంపావు, కిమ్మీరుని చంపావు, హిడింబాసురుని చంపావు, కీచకుని చంపావు, జరాసంధుని చంపావు. వీడా స్థాయి వాడు కాదు, కాబట్టి వీడి గురించి బాధపడద్దు. నువ్వు 100 మందిని చంపినట్టే భావించు. కాబట్టి వీడికంటే వీడి తమ్ముడే మేలు, దుశ్శాసనుడు. నీ చేతిలో విజయమో వీరస్వర్గమో నీతో యుద్ధం చేసి చచ్చాడు వాడు. కానీ ఆ దుశ్శాసనుడికి ఉండే నీతి కూడా వీడికి లేదు, కాబట్టి నువ్వేం బాధపడద్దు అన్నాడు. దుర్యోధనుడు వీడి మాటలు వినడం కన్నా వాడిని కోరుకోవడం మేలు మనకు. కృష్ణ అధికంగా మాట్లాడకు, నేను భీముడినే కోరుకుంటున్నాను అన్నాడు. అదే మాకు కావాల్సింది, కానీ యుద్ధం అన్నారు. తర్వాత అది చూసారా, అది పరమాత్మ యొక్క లక్షణము. అటువంటి పరమాత్మ మనకు ఎలా ప్రసన్నం అవుతాడండి? ధ్యాన యోగం చేతనే ప్రసన్నం అవుతాడు, భక్తి యోగం చేతనే ప్రసన్నం అవుతాడు, జ్ఞానం చేతనే ప్రసన్నం అవుతాడు. త్రికరణ శుద్ధిగా మన మనస్సును భగవదర్పణం చేసి మనం భక్తితో చేసిన, జ్ఞానంతో చేసిన, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అని చెప్పాడే పరమాత్మ. నీ కృషి కొంతే. 27 రోజులు ఎలా చెప్పగలిగిన పండితులకి నేను, నా కృషి కాదు. అయితే కాలం వృధా చేయకుండా నేను చదువుకుంటూ ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నంలో లోపం లేకుండా చేయడం వరకే నా ప్రయత్నం. కానీ అది చాలదు అంతమందిని నేను జయించడానికి. ఆ జయించింది పరమాత్మ, ఆ జయించింది వాగ్దేవి. కాబట్టి ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మదాల్భ్యాన్ అలాంటి మహాభాగవతోత్తములు ఏ దేవదేవుని ఉపాసించి ధ్యానయోగంతో ప్రసన్నం చేసుకోగలిగారు. ఇందాక చెప్పుకున్నట్టు ధృతరాష్ట్రునికి, అంత మూర్ఖునికి కూడా పరమాత్మకు పక్షపాతం లేదు, జాలిపడి యోగశక్తి ఇచ్చాడు. కానీ వాడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అలా అది అజ్ఞానము. అటువంటి అజ్ఞానాంధకారంలో పడకుండా మనకు శక్తి ఉన్నంత వరకు మనస, వాచ, కర్మణ భగవదర్పణ బుద్ధితో అన్నమాచార్యుల వారు 32 సంకీర్తనలు ఎందుకు చెప్పారు? మాయ అనేది ఎలాంటిదంటే, కుచేరుడు కృష్ణుని ఏం అడగలేదు, కానీ సంపదలని ఇచ్చేశాడు కుచేరునికి. తిరిగి చూస్తే ఆ ఇల్లు కనపడలేదు. నేను దారి తప్పి వచ్చానా, ఏం మా ఇల్లు కాదే ఇది, గుడిసి ఉండాలి కదా ఇక్కడ, ఏదో పెద్ద అంతఃపురం ఉంది ఇక్కడ, ఏమన్నా కాళ్ళు భ్రమించినాయా అంటే, కాళ్ళ దగ్గర ఆపాదమస్తక అలంకార స్వర్ణాలంకార భూషిత అయినటువంటి ఒక ఆమె వస్తుంది లోపటి నుంచి.
అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు ఆభరణాలు పెట్టుకునేస్తుంది ఆమె. గుర్తుపట్ల కుచేలుడు, ఆమె తన భార్యే. అంటే అన్ని సంపదలు వచ్చేస్తున్నాయి ఎప్పటికీ. ఇది మనిల్లే స్వామి, మీ స్నేహితుడు మనకు అనుగ్రహించాడు, రండి అని ఆ తల్లి వచ్చి మంగళవాద్యాలతో భర్తను లోపల తీసిపోయింది. అంతఃపురం అంతా కలయి తిరిగి చూపించింది. ఇది మన భోజనశాల. చూడండి ఎంతమంది వంటవాళ్ళు ఉన్నారో మనకు భోజనాలు చేయడానికి. 27 మంది బిడ్డలు ఉన్నారంటే 27 గదులు ఉన్నాయి అందరికీ చదువుకోవడానికి, బాగా స్వేచ్ఛగా ఉండటానికి, హాయిగా మరి విహరించడానికి ఉద్యానవనాలు ఉన్నాయి అని అన్ని మందిరాలు చూపిస్తూ ఉందట ఆ అంతఃపురం అంతా ఆమె. కుచేలుడు పూజా మందిరం ఎక్కడా అని అడిగాడట. అది కదా ముందు చూపించాలండి. అంటే సంపదలో మునిగిపోయేసరికి పూజా మందిరం ఎక్కడుందో తల్లికి గుర్తురాలా చూపించాలని. అయ్యో నా మతిమండ, ముందు నీకు అది కదా చూపించాలి నేను, రండి అని పూజా మందిరాన్ని తీసుకుపోయింది. ఆ పూజా మందిరంలో దేదీప్యమానంగా శృంగార రస సర్వస్వం సికిపించ విభూషణం అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం. ఆ కృష్ణ భగవానుడు ఉన్నాడు అక్కడ మూర్తిమంతంగా. అక్కడ కూర్చొని ధ్యానం చేశాట కుచేరుడు. కృష్ణ, ఇవన్నీ నేను అడగలేదే నిన్ను. ఈ అంతఃపురం ఏమని అడిగానా? ఈ ఉద్యానవనాలు కావాలని అడిగానా? ఈ ఖజానా కావాలని అడిగానా? ఆ రత్నరాసులు ధనభాండాగారం కావాలని అడిగానా? కానీ ఇవన్నీ అడగలేదు నేను, నువ్వు అనుగ్రహించావు. కానీ ఒక్కటి మాత్రం నేను అడుగుతున్నాను కృష్ణ, నిన్ను పరమాత్మ. ఏమడుగుతున్నానంటే, ఈ కుచేరునికి భవిష్యత్తులో ఎన్ని జన్మలన్నా ఉండుగాక, అన్ని జన్మలలో నిన్ను ధ్యానించే సంస్కారం కావాలి నాకు. గోవిందా నీ చరణారవింద మకరంద రసాస్వన ధ్యానశక్తిని ప్రసాదింపము అడుగుతాడు. అది కావాలి నాకు. అది మాత్రం అడుగుతున్నాను స్వామి స్పష్టంగా. జీవుడు అర్థించవలసింది కూడా అదే భగవంతుణ్ణి. నేను నిజం చెప్తున్నానండి, 4 ఎకరాల మెట్ట రైతుకు 5వ బిడ్డను నేను. అటువంటి వాడిని 20 దేశాలు తిరుగుతానని ఊహించగలనా? పంచసహస్రావధానం చేస్తానని ఊహించగలనా? ఇవన్నీ పరమాత్మ అనుగ్రహించాడు. నిర్హేతుక జాయమాన కరుణా కటాక్ష వీక్షణుడై ఆ దేవదేవుడిచ్చినటువంటి శక్తి ఇదంతా కూడా. కాబట్టి ఎంత చెప్పినా ఇదేనండి. నేను ఇంకా ఎంతసేపినా కూడా మాట్లాడగలను. కానీ మన సమయం చూసుకోవాలి కదా. నేను ఇంక 2-3 గంటలు ప్రయాణం చేసి మా ఊరు వెళ్ళాలి. వెళ్ళి తెల్లవారితే 7 గంటలకే బయలుదేరి నెల్లూరులో ప్రాచీన తెలుగు భాషా విశిష్ట కేంద్రంలో రేపు నా కీలకోపన్యాసం ఉంది. అలా దేశాలు తిరగడం, ఈ కార్యక్రమాలు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్వత్తుని నలుగురు పెద్దలతో భాగవతులతో పంచుకోవడంలో నాకు ఎంతో ఆనందం ఉంది. మా మిత్రుడు శివప్రసాదు నన్ను పిలిచాడు. ఆయన చెప్తే నాకు పత్రిజీ గురూజీ చెప్పినట్టే. అటువంటి మంచి సతీష్ కుమార్ గారి ఇంటికి వచ్చి కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని మీ అందరూ ఎంతో శ్రద్ధగా విన్నారు. భాగవతోత్తములు ధ్యానయోగులు అయినటువంటి మీ అందరికీ కూడా పునః ప్రణామాంజలులు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. విన్నదంతా లోపల దిగాలి. మరి ఓవర్ డోస్ అయితే కష్టమే. అంతా మననం చేసుకోండి. ఎప్పుడైతే మననం చేసుకుంటామో దాన్ని నెమరువేత అన్నారు, అన్నీ గుర్తుంటాయి. ఒకసారి ఒక మీటింగ్లో నేను స్వామీజీని అడిగాను. సార్, ఎక్కడ అడిగినా ఎప్పుడు అడిగినా తణుముకోకుండా మీకు ఈ ధారణాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తే బాగోదు, మీరే చెప్తే బాగుంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రతిరోజు ధ్యానము, అధ్యయనము, ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి అనుష్ఠానంలో గురువుగారు ఆదేశించినవి. మా గురువుగారు శివానంద మౌన గురుదేవులు అవధూత. తిరువళం అని రాయవేలూరు నుంచి మద్రాసు వెళ్ళే దారిలో శ్రీ బిలవనాథేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఆ దేవాలయంలో ఒక ఆశ్రమంలో ఉండేవారు గురువుగారు. వారు నాకు అనుగ్రహించినటువంటి దీక్ష చేతనే నాకు ఈ శక్తి వచ్చిందని నేను, గురువుగారి కటాక్షమే దీనికి కారణం. ఆయన యొక్క అనుగ్రహంతోనే ఇప్పటికి కూడా వారు ఆ జీవ సమాధిగతులైనా కానీ సమాధి స్థితులై ఉన్నా కానీ యోగులు అవధూతలు నా మనస్సులోనే ఉంటారు. ఆయనే పలికిస్తారు. ఆ గురు కటాక్షమే కారణం. కాబట్టి ధ్యానయోగంలో
ఆ దేవదేవుడే, ఆయనే గురువుకు భగవంతునికి తేడా ఉండదు మన సంస్కృతిలో. గురువుగారు భగవంతుడే గురువు రూపంలో వస్తాడు మనకి. కాబట్టి ఆ గురుదేవుని కరుణాకటాక్షంతోనే నాకు ఈ సంస్కారం అలవడిందని, ఆయన ఎప్పుడు నాలో మనసులో ఈరోజు ఇవి మాట్లాడాలని కూడా ముందు అనుకోనండి నేను. ఆయన వచ్చిన తర్వాత అదే ఆయనే ఒక ప్రణాళిక ఇస్తాడు మనస్సులో, ఒక ప్రవాహం కలిగిస్తాడు మనస్సులో. ఆ ప్రణాళిక ప్రవాహం అవే వచ్చేస్తూ ఉంటాయి. అదే ఆయన ఇచ్చారు నాకు ఆ పిరమిడ్ చైర్. ఆ చైర్లో కూర్చొని ధ్యానం చేస్తాను నేను. అది నిజంగా ఒక దివ్యానుభూతి, ఒక ఏకాగ్రత. మనస్సుకు కూడా ఒక ప్రైవసీ కావాలి కదా. ఆ ప్రైవసీ మా గురువుగారు చెప్పింది జ్యోతిష్మతి ధ్యానము, జ్యోతిని ఆధారంగా చేసుకొని చేసే ధ్యానము. ఆ జ్యోతిష్మతి ధ్యానము ఈ పిరమిడ్ చైర్లో కూర్చొని చేయడం వల్ల ఇంకా ఇంటెన్సిఫైడ్, బాగా ఎన్రిచ్డ్ది ఇన్నర్ కల్చర్. అది ద్విగుణీకృతమో త్రిగుణీకృతమో ఇలా జరిగి ఆ భగవత్ కటాక్షం నాలో వర్తించింది. అదే అప్పుడప్పుడు శివప్రసాద్ గారితో నా యొక్క భావాలు పంచుకుంటూ ఉంటాను నేను. ఎన్నో ఉన్నాయి అలాంటివి. కాబట్టి నేను ఒకడే కాదండి, ఎవరు సాధన చేసినా వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. ఒక్క మేడసాని మోహనే కాదు, ఎవరు సాధన చేసినా వస్తాయి. చాలామంది విద్యార్థులు వచ్చి మా దగ్గర జ్ఞాపశక్తి పెంపొందించుకోవడం కోసం ధ్యానయోగం నేర్చుకుంటుంటారు, కొన్ని టిప్స్ నేర్చుకుంటుంటారు. అయితే ఇప్పుడు జనరేషన్ చాలా షార్ప్. చాలా కాలం క్రితం ఒక అమ్మాయి వచ్చి బాగా ధ్యానం చేసింది, ఆ బిడ్డ నేర్చుకుంది. బాగా నేర్చుకున్నావమ్మా, మంచి నీలో మెచ్యూరిటీ వచ్చింది, ఇంకా అవసరం లేదంటే కొన్నాళ్ళు కనపడలేదు. 6-7 మాసాల తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఇంటికి వచ్చింది. ఏదైనా డౌట్స్ ఉన్నాయేమో, బిడ్డకి ఏదైనా చెప్పాలేమో అనుకుంటూ ఉంటే, గురువుగారు మీరు చెప్పినట్టే ధ్యానం చేసుకుంటున్నాను, నేను ప్రాచీన గ్రంథాల్లో చదివాను, కొన్ని రోజులు ఇట్లా ధ్యానం చేస్తే ఎవరైనా శపించే శక్తి వస్తుందంట కదా, నాకు ఆ శక్తి వస్తుందా, ఇప్పుడు శక్తి వచ్చి ఉంటుందా అని అడుగుతుంది ఆ బిడ్డ. అలా ఉన్నారు పిల్లలు ఇప్పుడు. కాబట్టి శపించాల్సిన అవసరం, నాకే 30 ఏళ్ళు ధ్యానం చేసావు, మాకే ఆలోచన రాలేదు కదా తల్లి, నీకెందుకు వచ్చిందంటే, ఆ అమ్మాయి బాగా అందంగా ఉంటుంది ఆ బిడ్డ. ఎవడో ఒకటి దుర్మార్గుడు నా వెంట పడుతున్నాడు గురుగారు, వాడిని శపించాలనుంది నాకు, వాడు భస్మైపోవాలని శపించాలనుంది నాకు అంటే, నువ్వెందుకమ్మా నీకు ఆశ్రమ, పరమాత్మకు విన్నవించుకో, మీ తల్లిదండ్రులు చెప్పు, పోలీసు వాళ్ళకు చెప్పు, అంతేగాని నీకు శపించితే నీకు ఇంకా శక్తి పోతుందమ్మా, తప్పది అని వాళ్ళు చెప్పి పంపిస్తే మళ్ళీ ఏదో వాళ్ళ పిల్లలు చెప్పి అట్లా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. వాళ్ళే కాదు, మా బిడ్డలు కూడా. మా బిడ్డలు భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారు. మా అమ్మాయి 7ో 8ో చదువుతున్నప్పుడు నేను లైబ్రరీలో ఈరోజు ఒక బుక్ చదివాను. శుక్రాచార్యుల వారు ఆయన కుమార్తెకు సరిగ్గా ధారణ జ్ఞాపశక్తి లేకపోతే బాల్యంలో ఆయన తపశక్తి అనుగ్రహించేశాడట, ఆయన నుంచి జ్ఞానం వచ్చేసిందట, మీ శక్తి నాకు ఇచ్చేసేయడం ఇప్పుడు కూర్చుంది. ఇంకా ఆ బిడ్డకి ఏం చెప్పాలి నేను, మా కుమార్తె? అమ్మ, అది ముందు యుగాల్లో జరిగింది, కలియుగంలో మాత్రం ఎవడికి వాడు ప్రయత్నించుకోవాల్సిందే. కాకపోతే నేను చేసినట్టుగా నువ్వు కూడా ధ్యానం చేయి అని 2 పిల్లలకి ధ్యానయోగం నేర్పించాను. నాకు 2 బిడ్డలు. ఆ అమ్మాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాక్టర్గా సూపర్ స్పెషాలిటీ చదివింది, అన్ని మెరిట్లోనే తెచ్చుకుంది ఆ బిడ్డ. ధ్యానం వల్ల ఆమెకు కూడా మంచి జ్ఞాపశక్తి వచ్చింది. మా అబ్బాయి కూడా ఐఐటి స్టూడెంట్, మెడ్రాస్ ఐఐటిలో చదివాడు. క్యాట్ పరీక్షలు రాసినప్పుడు ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకులో వచ్చాడు. ఇప్పుడు వాడు అమెరికాలో, వాడు కూడా పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి ఎంత ప్రయత్నిస్తే ఎవరికైనా వస్తుంది, ఏ బిడ్డలకైనా వస్తుంది, అందరికీ వస్తుంది. కాబట్టి అందరికీ పరమాత్మ తప్పకుండా ఆ శక్తి వాళ్ళని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. ఒకసారి పత్రిజీ స్వామివారిని బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో పౌర్ణమికి పిలిచారు. అలా ఆ పౌర్ణమి రోజున అన్నీ చూసిన తర్వాత ఆ పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ చైర్ చూశారు. అక్కడ కూర్చుని వారు ధ్యానం చేసిన తర్వాత ఆ చైరే వాడి ఇంటికి ఇచ్చాం. అప్పటి నుంచి అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటారు. ఆ పిరమిడ్ శక్తి గురించి ఎంతోమంది చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ స్వామీజీ దగ్గర నేను నేర్చుకున్న అంశం, నేను ఆయన్ని 98 నుంచి నాకు పరిచయం. టీటీడీ ఆఫీసులో వెనకాల గెస్ట్ హౌస్ ఉండేది. రోజు ఆ టీటీడీ ఆఫీస్ చుట్టూ వాకింగ్ వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంలో వారి దగ్గరికి వెళ్ళేవాడిని. అలా వారితో అప్పటి నుంచి పరిచయం. ఎన్నెన్నో సందేహాలన్నిటికీ వారు ఎంతో వివరణాత్మకంగా ఆ జ్ఞానాన్ని అందించారు. వారిని రోజు అడిగాను, మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
మీ గురువు ఎవరు, మీకు ఏం చెప్పారు అనగానే అప్పుడు చెప్పారు నాకు, మా గురువు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రతిరోజు కళ్ళు రెండు మూసుకుని, ఇప్పటికీ నాకు అది బాగా గుర్తు, కొన్ని వందల వేల సెషన్లో చెప్పాను. ఇంతకుముందు ఇక్కడ సత్సంగం జరిగింది పీలేరులో సంవత్సరం క్రితం, అప్పుడు కూడా మీ అందరికీ చెప్పాను. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, వారు ఆ రోజు చెప్పింది ఇప్పటికీ నేను ప్రతిరోజు ఆచరిస్తా. వాళ్ళ గురువుగారు ఆయనకి చెప్పారంట, పొద్దున్న లేచిందే వెంటనే కళ్ళు రెండు మూసుకుని నీలో ఉన్న జ్యోతిని చూడు, ప్రపంచం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రపంచం దగ్గరికి పోకలే, నీలో ఆ జ్యోతిని చూసి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. మా గురువుగారు చెప్పిన ఆ మాటని ప్రతిరోజు నేను పాటిస్తున్నాను అని ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇన్స్పిరేషను ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోను. ప్రతిరోజు అదే చేస్తా. ఎంతోమందికి ఈ జ్ఞానం, ఈ సందేశం ఎంతో స్ఫూర్తినిచ్చింది అందరికీ. అందుకే అప్పటి నుంచి తెల్లవారుజామున 3ంటికి లేవగానే అందరూ కళ్ళు మూసుకుని ఆ లోపల జ్యోతి కనిపించేంత వరకు చాలామంది లేవరు. మరి అది వారి నుంచి మనకు వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో జ్ఞానం తీసుకున్నాం. ఈ జ్ఞానం తీసుకున్న దానికి వెలకట్టలేం. మనం ఆత్మపూర్వకమైన అంజలి ఘటించడం తప్ప. ఒకసారి లేచి నిచ్చిన కరతాళ ధ్వనులతో స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా పత్రిజీ చెప్పినట్టు మన దగ్గర ఏమీ లేదు. ఈ కరతాళ ధ్వనులే వారికి ఇవ్వడం. ఆ కరతాళ ధ్వనుల్లోనే మన యొక్క ఆత్మోన్నతి, ఆత్మోల్లాసం వ్యక్తమవుతూ ఉంటుంది. అదే వారికి మనం ఇచ్చే కానుక. చూడండి, ఇంత సహస్రావధాని గారు ఎంతో చక్కగా ఎన్నెన్నో అత్యద్భుతమైన విషయాలను మనకు అట్లా చూపించేశారు. మరీ ముఖ్యంగా అందులో మనకు 4 నేను ఇస్తాను, 4 అందరికీ ఇస్తాను, ప్రతి జీవికి ఇచ్చాను, 5వది ఎవరికి వారు సంపాదించుకోవాలనే గొప్ప విషయాన్ని తెలియజేశారు. సో అది అందరూ కూడా సంపాదించుకునే దానికి మార్గాన్ని కూడా సార్ గారు మనకు తెలియజేశారు. ఏం చెప్పారండి? 5వది సంపాదించుకునే దానికి ఏం చేయాలన్నారు? 5వది సంపాదించుకునే దానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇంకా ఎన్నెన్నో చెప్పారు. గురు కటాక్షం కావాలి. గురు కటాక్షాన్ని పొందేదానికి నేను స్వామివారిని ఆ ఒక క్వశ్చన్ అది చెప్పలేదు, నేను అదే పనిగా వింటూ ఉన్నాను. గురు కటాక్షం స్వామి ఇచ్చారు అని చెప్పారు. గురు కటాక్షం కావాలంటే ఏం చేయాలి అనేది మా చిన్న ఈ పరిప్రశ్న అనుకోండి. ఏదైనా స్వామి, మన గురువు కావాలి కావాలి అనే తపన మన మనసులో కలిగితే గురువు ఆయన వస్తాడు. ఆయన నాకు కూడా ఆ గురువు ఎలా లభించారంటే, చిన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగుండేది కాదండి. మాది చిన్న రైతు కుటుంబం. మా తల్లిదండ్రులు చాలా కష్టపడినారు నా కోసం. ఒక దశలో 1.5 రోజు కోమాలో ఉన్నాను నేను ఇంకా అయిపోయినానని కూడా అనుకున్నారు అందరూ. బంధువులను కూడా కౌరు పంపించి రమ్మిస్తే వైద్యులు వచ్చి నాడి ఇంకా ఉందమ్మా, తొందరపడకండి అని చెప్తే అలా 1.5 రోజు మళ్ళీ నాకు స్పృహ వచ్చింది. తరువాత మా తల్లి నాకు మొదటి శ్రోత, మొదటి గురువు కూడా. మా తల్లిదండ్రులు కూడా ఆ దైవభక్తి వాళ్ళలో ఉంది కాబట్టి నాకు వచ్చింది. ఆ తర్వాత ఎవరో చిత్తూరులో ఈ అవధూత స్వామిని గురించి చెప్పుకుంటుంటే విని, మా బంధువు ఒక ఆయన ఏ ఊరిలో ఉంటారు, చిత్తూరు నుంచి ఏ బస్సు ఎక్కాలి అవన్నీ రాసుకొని వచ్చి మా ఇంట్లో ఇచ్చాడు. ఇస్తే మా తల్లిదండ్రులు 2-3 ఏళ్ళుగా ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం, ఎందుకు మనకు అక్కర్లేదని మా నాన్న ముందు పట్టించుకోలేదు. కానీ మా అమ్మ మాత్రం పట్టుబట్టింది. ఏ పొట్లో ఏ పాము ఉందో అండి, చివరి ప్రయత్నంగా చూద్దాం అని మా తల్లి పట్టుబట్టి మా నాన్న కూడా పిలుచుకొని అక్కడికి పోతే, అక్కడికి పోవడం టర్నింగ్ పాయింట్ అయింది. అప్పుడు నేను 7వ క్లాస్ చదువుతున్నాను. ఆ గురువుగారు ఒక ఔషధం ఇచ్చారు నాకు. 6 మాసాలు 180 రోజులు కరెక్ట్గా నాకు అప్పుడు ప్రతిరోజు కడుపు నొప్పి వచ్చేది, జ్వరం వచ్చేది, తింటే వామిటింగ్ అయిపోతుంది, ఏదో
లోపల కొంత ట్రబుల్ ఉంది, జన్మతహానే ఉందని వైద్యులు చెప్పారు. అప్పుడు అది బాగు కావాలంటే కూడా కష్టమమ్మా, ఎంత ఏదో అని పెద్ద పట్టించుకోలేదు. కానీ గురువుగారు చెప్పారు. అంటే అప్పుడు ఆయన మౌనంలో ఉన్నారు. ఆయన పలకలో రాసి చూపిస్తే శిష్యుడు చదివి చెప్తాడు. ఈ 15 రోజులు 20 రోజులు వాడేసరికి ఈ మందు మీకు అబ్బాయికి ఏమీ కడుపు నొప్పి లేకుండా ఉండొచ్చు, బాగుండొచ్చు. కానీ బాగుంది కదా అని ఆపేశారంటే జీవితం ఎప్పుడన్నా తిరగబట్టచ్చు. అందుకని 180 రోజులు కరెక్ట్గా వాడేయాల్సిందే. ఉదయం లేసి ఆవు పాలలో ఇది నూరి ఆవు పాలలో కలిపి ఔషధం తాగించమని చెప్పారు. వారు ఎలా చెప్పారో అలాగే మా అమ్మ ఇంకా భక్తితో అన్నీ చేసింది. చాలా చేదుగా ఉన్నా కానీ తాగాను నేను. ఒక 20 రోజులు గడిచేసరికి నాకు బాగుంది. ఇప్పుడు నాకు బాగుందమ్మా, మానేస్తామంటే కూడా ఒప్పుకోలేదు మా తల్లి. ఆ తరువాత 8వ క్లాస్కి వచ్చాను. ఆ కృతజ్ఞతతో మేము ప్రతి నెల పోయేవాళ్ళం ఆయన దగ్గరికి, స్వామి దగ్గరికి వెళ్ళి గురువుగారిని సేవించుకొని వచ్చేవాళ్ళం. ఒకరోజు మాకు హఠాత్తుగా తెలియకుండానే, మాకేం చెప్పలేదని ముందు మీకు మంత్రోపదేశం చేస్తానని చెప్పి నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన చెప్పినట్టు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అది జరిగింది. కాబట్టి అప్పుడు ఆయన పలకలో రాసి చూపించే శిష్యుడు చెప్పడం బట్టి ఈ మీ అబ్బాయి ప్రాగ్జన్మలో కూడా ఈయన శిష్యుడే. అప్పుడు మిగిలిన యోగం పూర్తి చేసుకోవడం కోసం ఇప్పుడు వచ్చాడు అనారోగ్యం అనే కారణంతో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కర్మబంధం నశించిపోయింది. కాబట్టి ఇంకా ఈ అబ్బాయికి అటువంటిది ఏమి ఉండదు. 10వ తరగతి విద్యార్థిగా నేను మొట్టమొదటి అవధానం చేశానండి. మొట్టమొదటి అవధానం చేసినప్పుడు 10వ తరగతి విద్యార్థి నేను. ఆంధ్రప్రభ అప్పుడు బాగా పేపరు అందులో రాశారు. అది తీసుకుపోయి మా గురువుగారు చూపిస్తే ఆయన పట్టించుకోలేదు. అంతా వెళ్ళిపోయిన తర్వాత పిలిచి, దీనికి ఉబ్బిద్దబ్బిబ్బైపోతున్నారమ్మా, వాడు సముద్రాలు దాటి వెళ్ళే రోజులు వస్తాయి అప్పుడు చెప్పారు. అలాగే ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి ఎన్నో చేస్తాడు. శంకర భగవత్పాదుల వారు ఆసేతు సీతాచలం తిరిగినా నీ కొడుకు ఇంకా విదేశాలకు వెళ్తాడు అని వాడు పూర్ణాయుష్కుడై మీకు ఆనందించి అనుగ్రహించారు గురువుగారు నన్ను. అదే అనుగ్రహమే నా దగ్గర పనిచేసింది, అంతకుమించి ఏమీ లేదండి. ఆ తరువాత ఇంకా అష్టావధానం, శతావధానం, సహస్ర, పంచసహస్రం వరకు చేశాను. 7 సహస్రావధానం చేయాలని కూడా ప్రయత్నించాను నేను. ఆ కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు వీలు కాలేదు ఆ సమావేశాలు చేసుకోవడానికి. సరే, ఆ తర్వాత ఏముంది, అవధానం కూడా ఒక మజిలీ. అవధానం గమ్యం కాదు జీవితానికి, అదొక మజిలీ, ఒక మంచి మజిలీ. ఆ మజిలీలో కావాల్సినంత ఆనందించాను చాలు. ఇప్పుడు కేవలం ధ్యాన యోగంతోనే కాలం గడుపుతున్నాను. థ్యాంక్ యూ స్వామి. కృతజ్ఞతలు. మీ స్వామివారు మీకు కటాక్షించింది మీకోసమే అయినా కూడా మా అందరి కోసమని మాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. మీ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మేము ఇవాళ తెలుసుకున్నాం. మేమే కాకుండా ఎంతోమంది కూడా. అవధానం అంటేనే ఒక గొప్ప విద్య. సహస్రావధానం అంటే వినేదానికే, అది దాని లోపలికి పోతే వినేదానికే వెంట్రుకలు లేస్తూ ఉన్నాయి. ఒక 10 క్వశ్చన్లు వేస్తే దానికి ఆన్సర్ ఇవ్వగలమా? ఏకదాటిగా వేస్తే ఒకదానికి ఇస్తేనే ఆ ఒక్క క్వశ్చన్నే రిపీట్ చేసుకోవాలి. 10 క్వశ్చన్లు వేస్తే ఏకదాటిగా మనసు పనిచేయదు. అలాంటిది 1000 క్వశ్చన్లకు ఆన్సరు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ ధారణా శక్తికి దాన్ని 5000 ఆ ధారణా శక్తికి మేము మరొకసారి నమస్కరించుకుంటున్నాం స్వామి. అద్భుతమైన ధారణా శక్తి. సో ఆ ధారణా పరులు మనమందరం కూడా కావాలని పత్రిజీ గారి స్వామివారు అలాంటి వాళ్ళ సంకల్పం అండి. కావాలనా వద్దా? సో ధారణా శక్తి కావాలంటే సారు ఇందాక చాలాసార్లు చెప్పారు, చాలా విషయాలు కూడా చెప్పారు. అందులో మరీ నొక్కి ఒక్కానిచ్చింది ధ్యానము. అంత గొప్ప విషయం కాబట్టే ఇలాంటి మహానుభావులు ఇంత మన దగ్గరికి వచ్చేసి అంత గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి కోసమో కాకుండా ఎవరికి వాళ్ళ కోసం ధ్యానం చేయండి, ముక్తికి దగ్గరకండి. ఆయనకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. 64లో అనుకుంటాను, 64లో ఆ ప్రాంతంలో మేము పోయినాము స్వామి దగ్గరికి, అవధూత దగ్గరికి పోయినాము. అది నీవా నది బొడ్డుని అనుకుంటాను ఆయన ఉండేది. అప్పుడు కూడా ఆయన మౌనవ్రతంలోనే ఉన్నాడు. పోయిన తర్వాత
మాకు ఒక సందేశం ఇచ్చినాడు. ఆయన టీ తాగొద్దు కానీ ఇటు ఏదో రాసినారు, మీరు చెప్పినట్టే రాసి చెప్పినారు. చెప్తే నేను అనుసరించలేకపోయినాను. అతను సుబ్బారెడ్డి అని అతను అనుసరించినాడు. అతను 3 కొడుకులు. అతను స్వామి పేరే పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన బిడ్డలు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు. మళ్ళీ మేము పోలేకపోయినాము. మీకు ఆ కటాక్షం అబ్బింది, మాకు అవ్వలేదు. అయితే మీరు చెప్తాను అంత గొప్ప వ్యక్తిని నేను చూసినానంటే ఇప్పుడు నేను ఆనందపడిపోతాను. ఇప్పుడు నాకు విలువ వస్తుందేమో అనుకుంటున్నాను. ఆ ఫలితం నేను పొందుతానేమని ఇప్పుడు అనుకుంటున్నాను. అంత గొప్ప వ్యక్తిని నేను చూసి ఆ ఫలితం పొందలేకపోయినా మీరు పొందినారు, నాకు పొందలేకపోయినారని బాధగా ఉంది. ఒకసారి చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అంత గొప్ప వ్యక్తిని మీరు మీ గురువు గారిని మేము దర్శించుకున్నామంటే నాకు చాలా ఆనందమే. చెప్పకుండా ఉండలేకపోతే వచ్చిన అది సార్. థ్యాంక్ యూ సార్. మంచి టైంలో మంచిగా ఒక విషయాన్ని గుర్తు చేశారు మీరు. ఏదేమైనప్పటికీ ఒక గురువు చెప్పినప్పుడు దాన్ని పరిపూర్ణంగా గ్రహించి ఆచరించలేకపోతే కలిగే భావనను ఇప్పుడు తెలియజేశారు మీరు. సో నేను అప్పుడే కరెక్ట్గా చేసింటే ఇంకా అద్భుతంగా ఉండేవాడిని అనేదే కదా మీ భావన. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఒక సద్గురువులు, ఒక గురువులు ఏదైతే తెలియజేస్తారో దాన్ని పట్టుకొని ఆచరించి ముందుకెళ్ళాలి. పత్రిజీ గారి దగ్గర నేను ఇది పర్సనల్గా ఎన్నోసార్లు నేర్చుకున్నాను కాబట్టి దానికోసం ఇంత పట్టుగా అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పత్రిజీ గారు అందరికీ తెలియజేసిన విషయం కూడా ఇదే. ఏది చేయాలనో చేయాలి. సారు ఇందాక మాటల్లో ఎవరి పనులు వాళ్ళు చేయాలి అని నొక్కి చెప్పారు. చేయకపోతే నిన్న కూడా అనుకున్నాం మనం, అది ఎవరు చేయవలసిన పని వారు చేయకపోతే అధర్మానికి పాల్పడినట్లు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి గొప్ప విషయాలు ఈరోజు మనకు తెలియజేసినటువంటి శ్రీ డాక్టర్ మేడసాని మోహన్ గారికి మరొకసారి మా రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మా అందరి తరపున గట్టిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సో వారు ఇంత కష్టపడి ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. కానీ మనమేమో మనకన్నా ముందుగా సార్ వచ్చారు, వారికన్నా ముందుగా ఒక 10 మంది వచ్చి ఉంటారులేండి. సో అలాంటి అని మరొకసారి చేయకుండా ముందుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానంతోనే మొదలుపెట్టాము. ఇవాళ కూడా జ్ఞానం కావాల్సిన వాళ్ళంతా శ్రద్ధగా రండి. టైంపాస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా రండి. జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు ముందు వరుసలో ఫిలప్ అయిపోవలసిందిగా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతంగా తెలియజేసినటువంటి సార్ గారికి మనం గొప్పగా సన్మానించుకుందాం. రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులంతా కూడా డైస్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం వెయిట్ చేసి
రండి రండి ముందుకు రండి. పైకి రావద్దు, పైకి ముక్కాలంటే అవ్వదు. దీపం చూసుకోండి.